శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకాన్ భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కానీ అగ్ని సోమాత్మకం జగత్ అంటే తెలిసింది కదా. కానీ అమ్మవారు సోమము, అయ్యవారు అగ్ని. అగ్ని సోమాత్మకం. ఇప్పుడు ఏది కావాలి? చలువు కావాలా, వేడి కావాలా? మీకు రెండు అవసరమే. ఏదైనా మనకు బాధించకుండా ఉంటే చాలు. సృష్టిలో రెండు లేనిది ఏదీ లేదండి. సృష్టి అంతా కేవలం ఒకటి ఉంటే ఏదీ లేదు, రెండు కలిసే ఉంటాయి. కనుక మొత్తం జగత్తు శివశక్త్యాత్మకం. శివశక్త్యాత్మక స్వరూపాన్ని మనం శివుడని శక్తి అని అంటున్నాం. మళ్ళీ అమ్మవారంటే లోపల అయ్యవారు ఉన్నారు, అయ్యవారంటే లోపల అమ్మవారు ఉన్నారు. పక్క పక్కన కాదు, ఒకటిగా ఉన్నారు అని తెలుసుకోవడానికి అర్ధనారీశ్వర స్వరూపం కేవలం హిందూ మతంలో మాత్రమే కనబడే కాన్సెప్ట్. రుద్రుడు. అందుకే దరిద్ర నీలలోహిత. మళ్ళీ రుద్రంలో మరో మాట, ఎంత రుద్రమే. నీలలోహిత అని స్వామివారికి పేరు. మొట్టమొదట బ్రహ్మదేవుడికి కనబడ్డ స్వరూపం నీలలోహిత రూపంట. శివుడు రూపంతో కనబడ్డాడు. నీలలోహిత రుద్ర. నీలలోహిత, ఈ మాట బాగుంది కదా. లోహితం అంటే రోహితం, లోహితం కూడా ఎరుపు అని అర్థం అండి. నీలం, నీలం అంటే మీకు తెలిసినదే, నీలవర్ణం, లోహిత వర్ణం. నీలవర్ణం జలం, ఎరుపు రంగు అగ్ని. నీలలోహిత అంటే అగ్ని సోమాత్మకమైన స్వరూపము రుద్రుడు. నీలలోహిత అనే మాటకి ఎంత గొప్ప విశేషమైన అర్థం ఉంది. కానీ నమస్సోమాయచ రుద్రాయచ. సోమం అంటే ఇంతవరకు రసస్వరూపం అన్నాం కదా. సోమం మరొక్కసారి ఆలోచించవయ్యా అన్నాడు. ఎలా ఆలోచించాలి అంటే సోమ అన్నప్పుడు సా ఉమా సోమ అన్నారు ఇక్కడ. ఉమా సహితుడైన శివుడు అన్నారు ఇక్కడ. అందుకే నమో హిరణ్యబాహవే హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమః. అక్కడండి వచ్చింది. ఉమా ఉపనిషత్తుల్లో కూడా ఉందయ్యా. కేనోపనిషత్తులు ఉమా శబ్దంతో అమ్మవారు ఉమా హైమవతి బహుశోభవానా అని ఉమా అక్కడ కూడా ఉంది ఉపనిషత్తుల్లో కూడా. ఉమా ఎంత గొప్ప మాట అండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే రుద్ర శబ్దం వాడినప్పుడు ఉమా శబ్దం వాడు కనుక. నమస్సోమాయ సా ఉమాయ సోమాయ. సాంబాయ అంటే అర్థం ఏంటో, సోమాయ అంటే అర్థం. సాంబాయ అంటే అంబతో ఉన్నవాడు, సోమాయ అంటే ఉమతో ఉన్నవాడు. ఇంతవరకు సోమం అంటే సోమరసం అనుకున్నాం. ఇప్పుడేం చెప్పాడు? అమ్మతో ఉన్నవాడు. అంటే సోమం అనబడే అమ్మవారి యొక్క నామంలో ఇద్దరు ఉన్నారు. సా ఉమా, శివుడే ఉన్నాడు. మరి రుద్రాయ, రుద్ర, రుద్ర శబ్దానికి వీళ్ళ అగ్ని అని అర్థం చెప్పినప్పుడు నిన్న అర్థాలు మర్చిపోయారా? ఏడిపించేవాడు, ఏడుపు పోగొట్టేవాడు. ఇప్పుడు మరొకటి కలుపుకోండి, అగ్ని. రుద్ర శబ్దం ఆర్ద్ర, దగ్గరికి ఉన్న విషయం తెలుసుకోండి. శివుడు నక్షత్రం కానీ ఆర్ద్ర నక్షత్రం. ఆయన నక్షత్రం ఏంటంటే నక్షత్రాల ముందున్నాడు ఆయన. కానీ ఒక ఆధిపత్యంగా మనం ఆర్ద్ర నక్షత్రం అంటే ఆర్ద్ర రుద్ర దగ్గరవి. అందుకే సంస్కృతంలో అరు రాసేటప్పుడు కూడా మనకి అకారం ఉండదు కానీ అకారం ఉంటుంది దాంట్లోనే. అదేవిధంగా ఆర్ద్ర శివుడే. ఆర్ద్రం అంటే తడేగా. మరి ఆర్ద్ర శబ్దజన్యం రుద్రమైనప్పుడు రుద్రంలో ఆర్ద్రత ఉందా లేదు కదా. ఆర్ద్ర అమ్మవారే కదా, కానీ రుద్రంలో అమ్మవారు ఉన్నారు, సోమలు అయ్యవారు ఉన్నారు. నమస్సోమాయచ రుద్రాయచ. చాలా బాగుంది. మొత్తానికి రుద్రుడు అమ్మవారు లేకుండా ఉండడు, అమ్మవారు లేకుండా రుద్రుడు ఉండడు. ఎందుకంటే రుద్రుడు కనబడాలంటే అమ్మవారు ఉండాలి, లేకపోతే ఆయన కనబట్ట. అది వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం. ఆయన యొక్క శక్తి ఆవిడ. శక్తితోనే ఆయన కనబడతారు. కనబడ్డాడంటే కనబడే శక్తి ఉంది కదా, ఆయనకి శక్తి ఉంది కదా. శక్తి అమ్మవారే కదా. రుద్రుడు అంటే అమ్మవారే. రుద్రమంతా అమ్మవారి స్వరూపమే, రుద్రమంతా అయ్యవారి స్వరూపే. ఇద్దరు స్వరూపంగా నమస్సోమాయచ రుద్రాయచ అని చెప్పుకున్నాం. అలాంటి రుద్రుడికి ఇవాళ శక్తి సహితుడిగా మనం నమస్కారం చేస్తూ ఆ రుద్రుని శక్తితోని విశ్వమంతా
నడపబడుతున్నది. అలాంటి రుద్రుడికి ఉన్నటువంటి 2-3 అర్థాలు ఇవాళ అయిపోయాయి నిన్నటి వాటితో కలుపుకుంటే. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళుతున్నాం. ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్ర. ఇది మరొక అర్థం. ఋతవు, ఋతం అనే మాటకి శబ్దము నాదము అని అర్థం. ఋతవు నాద అంతే ద్రవతి ద్రావయతి. ద్రవతి అంటే కరుగువాడు కరిగించువాడు, ఇది అర్థం. కరిగేవాడు కరిగించేవాడు అంటే ఆయన కరిగిపోతాడు, మనల్ని కరిగిస్తాడు. గొప్ప భావం. అయితే కరిగిపోవడం అనే మాట వింటూ ఉంటాం. మనసు కరగలేదా స్వామి అంటూ ఉంటాం కూడా. కరగడం చాలా ముఖ్యమండి. కరిగితే ఆర్ద్రగుణం. అయితే ఇది కొంచెం యోగపరమైన అర్థం. శివుడు అంటేనే యోగ స్వరూపుడు. ఒక పాశ్చాత్యుడు మాత్రం శివ ది గాడ్ ఆఫ్ యోగా అని రాశాడండి. ఇక్కడ లార్డ్ ఆఫ్ యోగా అని. యోగ శాస్త్రం బాగా తెలిసి శివుడు బాగా అర్థమవుతాడు. వేదాంత శాస్త్రం బాగా తెలిస్తే శివుడు ఇంకా అర్థమవుతాడు. ఏ శాస్త్రం తెలిసినా శివుడు అర్థమవుతాడు. శివుడు అర్థమైతే అన్ని శాస్త్రాలు తెలుస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం అన్నారు ఆయన. అతను యోగపరంగా ఒక రహస్యం ఉంది. కొందరు సాధకులు ఉన్నారు కానీ చెప్తున్నాం. నాదాంతే, నాదము యొక్క అంతమునందు. నాదం ఓం ఒక నాదం, మంత్రం ఒక నాదం. దానికి అంతం ఉందా లేదా? అంతం అంటే ఒకటి పూర్తి అగుట. పూర్తి ఎప్పుడు చేస్తారు? సంపూర్ణమై పూర్తి, అంతే కదా. సగంలో ఆపితే వంట సగం అయిందంటే ఎవరికి కావాలండి? పూర్ణమైతేనే తిండి. కానీ ప్రతిదీ పూర్ణం కావాలి. ఎందుకంటే శివుడు లయకారకుడు అనగానే సంహారకర్త అనే భావం చాలా మందిలో ఉంది. ఇదే భావం ప్రజలకు కూడా చెప్తున్నారు. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ట్రాన్స్లేట్ చేస్తారు మన వాళ్ళు. చాలా తప్పుడు మాట. గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్ తెలుసుకోండి. ఇక్కడ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్ శివుడు అంటే. కానీ శివుడిని ఈ మధ్య పాశ్చాత్య దేశంలో మన సనాతన సంస్కృతి విజృంభిస్తూ ఉంటే అందరూ యోగా అని సనాతన ధర్మం అని విగ్రహారాధన వచ్చేస్తుంటే తట్టుకోలేని వాళ్ళు ఏమంటున్నారంటే డిస్ట్రక్షన్ గాడ్ని తెచ్చి పూజించడం వల్ల ప్రజలు వస్తాయని కూడా చెప్తున్నారు. అలా అనడానికి మన వైపు కూడా శివద్వేషులైన వాళ్ళు కొందరు తయారయ్యారు కదా. దానితో మనకి ఏమీ తెలియని వాళ్ళం అదే నిజం అనుకుంటాం. శివుడు లయకారకుడు అంటే నాశనకారకుడు అని కాదు, పూర్తికారకుడు. ఎందుకంటే ఒక పని ప్రారంభించడం సృష్టి అయితే, కొనసాగించిన స్థితి అయితే సంపూర్ణం చేయడం లయ. అందుకే క్రతవు సుప్తే జాగ్రత్త సమసి అంటాడు పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో. యజ్ఞం పూర్తయ్యాక అంటే యజ్ఞం నిద్రపోతే నువ్వు లేస్తావయ్యా అన్న. అంటే పని పూర్తయితే నువ్వు వస్తావు. అంటే పని ఎప్పుడు పూర్తవుతుంది? పూర్ణంగా చేసేకే పూర్తి చేస్తారు. అందుకని వంట సగంలో టైం పెట్టుకుని 5 నిమిషాలకు అంత ఉడికితే అంతా దించారు కదా. మొత్తం ఉడికితేనే పూర్తి అవ్వడం. 5 నిమిషాలకు పూర్తి అవ్వడం కాదు, ఉడికితే పూర్తి అవ్వడం. కానీ పూర్తి అవ్వడం అంటే అర్థం ఏంటి? పూర్ణమవ్వడమే పూర్తి అవ్వడం. శబ్దం కూడా అర్థం. సమాప్తం, సమాప్తం అనే శబ్దం ఎప్పుడైనా విన్నారా? సమ్యక్ ఆప్తం, సంపూర్ణముగా పొందబడింది. అలాగే నువ్వేదో కర్మ చేసావు, దాన్ని చక్కగా కూర్చగలగాలి. కూర్చితే హారం, చక్కగా కూర్చితే సంహారం. చక్కగా కూర్చాడు అక్కడ. కర్మని కర్మ ఫలాన్ని కూర్చాడు. ఇక్కడ ఫలాన్ని సంపూర్ణం చేశాడు. నీకేం కావాలి అంటే పని పూర్తి కావాలి. ఊరికి పని మొదలెట్టానంటే అవుతుందండి కాదు, పూర్తి కావాలా లేదా? యజ్ఞం చేసావు, ఎప్పటికీ పూర్ణాహుతి. పూర్ణాహుతితో యజ్ఞం పూర్తి కాదు, ఫలం రావడంతో పూర్తి అవుతుంది. కానీ ఓంకారంలో 4 భాగాలు ఉంటాయి. అకార ఉకార మకార తురియం. అకార ఉకార మకారాలు మీరు అంటున్నారు. ఓం అన్నప్పుడు వినబడే 3. ఓం ఓం అన్న తర్వాత స్థితి ఏమిటి? అది వాక్కుతో వర్ణించలు. వాక్కుతో వర్ణించలేనిది, మనస్సుతో భావించలేనిది బ్రహ్మమునందు అది లయమవుతుంది. ఇక్కడ అది తురియం, అది అనంతం. అకార ఉకార మకారాలు లిమిటేషన్ ఉంది. అది వెళ్ళే మౌనం ఉంది, అది అనంతం. ఆ మౌనం పరమాత్మ, అది అఖండానందం, అది బ్రహ్మము, అది తురియం. అందులోంచి వచ్చింది ఆ ఊమ, మళ్ళీ అందులోకి లయమైంది. ఆ ఊమ అంటే సృష్టి స్థితి లయ. దానికి పైన ఉన్నటువంటి తురియం. కానీ దేనిలో లయమైంది? అది ఓం అన్నప్పుడు తురియంలో లీనమైంది కదా. అందుకే రుదంతే నాదాంతే. ఆ తురియంలో లీనమైనప్పుడు ఒక ఆనందం కలుగుతుందండి. ఆనందం ఎలా ఉంటుందంటే, బాగా తాపం పొందినటువంటి వాడు ఒక జలపాతం కింద నడవగానే ఆ జలపాతం పడుతూ ఉంటే కలిగినంత ఆనందం, అంటే ఒక అభిషేకం అంటే అది. ఆ నాదాంతంలో అమృత ప్రాప్తి లభిస్తుందే. నాదము యొక్క అంతమునందు ఎవడు లభిస్తున్నాడో వాడు రుద్రుడు అన్నారు. ఇక్కడ రుద్ర శబ్దానికి నాదాంతమునందు ద్రవతి ద్రావయతి. తాను కరిగి నిన్ను కరిగిస్తాడు. తాను కరిగి నిన్ను కరిగిస్తాడంటే తాను దయతో నీకున్న 3 వికారాలు కరిగించేస్తున్నాడు కనుక రుద్ర అని మాటలు చెప్పారు. ఇక్కడ రుద్ర శబ్దానికి ఇంకో అర్థం చూడండి. ఇక్కడ అంత గొప్ప విశేషం ఉన్నది. అలాంటి శబ్దాన్ని మీరు అంటున్నారు. ఎందుకంటే డాక్టర్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే అని చెప్పినప్పుడల్లా ఆ ట్యాబ్లెట్ ప్రేమగా చూస్తారు మీరు. ఎంత గొప్పతనం ఉందా, ఎంత గొప్పతనం ఉందా, అంత వేగం వేసేసుకుంటాను. కానీ రుద్ర అనే దాని మీద ప్రీతి కలగడం కోసం ఇంత అర్థాలు. ఎంత గొప్పదా రుద్ర. ఇక రుద్ర అన్నప్పుడు నోరారా అనాలండి ఇక్కడ. కనుక రుద్ర అంటే రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి. యోగం గురించి మాట్లాడితే కుండలిని గురించి మాట్లాడదాం. మూలాధారం నుంచి ఉత్థానమైన కుండలిని క్రమంగా మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ దాటుతోంది. అలా దాటిన తర్వాత సహస్రారే పద్మే, సహస్రార కమలానికి చేరుతుంది. అంత సాధన చేయాలి. అది ఇక్కడ
ఒక చక్రం దాటడానికే జన్మలు పడుతుంది. ఒక్క చక్రం దాటడానికి జన్మలు పడుతుంది. ఒక చక్రం దాటాడు అంటే వాడి లెవెల్ పెరిగిపోతుంది. అందుకే సృష్టిలో మనం అనేక మందిని చూస్తున్నా, మనకంటే పై స్థాయి వాళ్ళు కనబడుతుంటారంటే వాడిది ఒక చక్రం దాటిన వాళ్ళు భూమి మీద కనబడతారు. కానీ అన్ని చక్రాలు దాటి బిందువు దాకా వెళ్ళే వాళ్ళు మాత్రం కోటికొక్కడు కూడా ఉండేటండి. ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడున్నాడయ్యా ఈ కాలంలో అన్నట్ట. ఎవరంటే కాంచి యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఒక్కరే ఉన్నారని ఒక సిద్ధపురుషుడు యోగి చెప్పినటువంటి మాట. కానీ అక్కడికి వెళితే ఆ స్థితి ఎలా ఉంటుందంటో మీరు చదువుతున్న సౌందర్యలహరిలో ఉంది. రుద్రం చెప్తాను, సౌందర్యలహరి ఎందుకు చెప్తున్నారంటే ముందే చెప్పేశారు రెండు అదే అని. ప్రపంచం సించంతి పునరపి రసామనాయ మహసహ, సౌందర్యలహరిలో ఉంది. అలా క్రమంగా ఒక్కొక్కటి దాటి వెళ్ళిన తర్వాత రుదంతే నాదాంతే, ఆ యోగం యొక్క చివరి దశలో అకార ఉకార మకారములకు వచ్చినప్పటికీ భూమధ్యస్థానం వరకు వచ్చేట పై స్థితికి వెళ్ళేటప్పుడు సహస్రార స్థానం యోగం తన్మయం. అక్కడి నుంచి ద్రవతి ద్రావయతి, ఆ చంద్రబింబము లాంటి శివశక్తి ఐక్య రూపము అమృత ప్రవాహం వచ్చి 72,000 తడుపుతుందట. అలా 72,000 తడపగలిగే అమృత స్రావ స్థితి ద్రవతి ద్రావయతి ఎప్పుడు జరిగింది? యోగం యొక్క అంతమునందు. అంటే దాని అంతమునందు అంటే దాని తర్వాత వరకు స్థితి లేదు, అదే అల్టిమేట్. అంతం అంటే అల్టిమేట్, కానీ అంతము కలిగించేవాడంటే అల్టిమేట్ అనే స్థితిని ఇచ్చేవాడు. ఆ పరమస్థితిని ఇస్తున్నాడు. పరమస్థితి ఎలా ఉంటుంది? ఈలాగున వివరింపలేను, చాలా సానుభవైక వేద్యమే అన్నాడు మధ్యాగ. ఆ స్థితి ప్రపంచం సించంతి పునరుపరసామ్నాయ మహస, వాడు నిరంతర ఆనందంలో ఉంటాడు. అటువంటి వాడు మళ్ళీ కళ్ళు తెరిచి ప్రపంచంలో తిరిగినా ఒక రమణుల వలె, ఒక పరమాచార్య వలె జీవనముక్తులుగా తిరుగుతారండి. ఆ స్థితి ఇచ్చేవాడెవడో వాడిని రుద్రుడు అంటారు. ఇప్పుడు రుద్ర శబ్దం ఎంత విశేషమైన భావాన్ని ఇచ్చింది ఇక్కడ. ఇంకొక రహస్యం, వృత్తం అంటే అర్థం ఏం చెప్పాము ఇక్కడ? నాదం. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళ్తున్నాం. నాదము అంటే శబ్దము. శబ్దం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో శబ్దం అనే మాట ఎక్కడొచ్చినా వేదం అని అర్థం. శబ్దం అంటే వేదమే, మరొకటి కాదు. శబ్ద బ్రహ్మ అనే మాట ఎప్పుడు విన్నారా? శబ్ద బ్రహ్మ అంటే వేదమే. అంతేగాని మనం ఒక పుస్తకం రాసేసి ఒక నవల రాసి శబ్ద బ్రహ్మం అంటే కుదరదండి ఇక్కడ. అది బ్రహ్మం అనే శబ్దానికి సరిపోదు. శబ్దమంతా బ్రహ్మమైనా శబ్ద బ్రహ్మం అనగా వేదమే. ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలుసుకుని అధర్మం పాటించకుండా ధర్మాన్ని పాటించాలి అంటే చెప్పే శాస్త్రం పేరు వేదం. కనుక వేదము ధర్మం మీద అధర్మం మీద చెప్తుందిట. ధర్మం మీద అధర్మం మీద చెప్పింది కనుక రెండోది చేస్తానని రాకూడదు. అంటే ధర్మం చెయ్యవయ్యా, అధర్మం చెయ్యకూడదంటే అదేంటో తెలియాలి కదా. అందుకు ధర్మం అని ఇది అధర్మం అని తెలియజేసి మన బ్రతుకులు బాగు చెయ్యడం కోసం పరమేశ్వరుడు ఇచ్చిన శాస్త్రం పేరు వేదము. శాస్త్రం అంటే వేదమే, గుర్తుపెట్టుకోండి. కృష్ణ పరమాత్మ గీతలో అనేక చోట్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటాడు. శాస్త్ర విముత్సృత్య వర్తతే కామకారత అనే చోట శాస్త్రం అని దేని దృష్టిలో పెట్టుకు చెప్పాడు కృష్ణుడు అంటే వేదాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పాడు. వేదమే శాస్త్రం అని నువ్వెలా చెప్తావంటే వేదేశ్చ సర్వై రకమే విద్య అని అందులోనే చెప్పాడు ఆయన. ఆ వేదం చెప్పింది మళ్ళీ స్మృతి పురాణం చెప్పే కనుక నువ్వు నెత్తికెత్తుకుంటున్నావు, కానీ వేదం ప్రమాణం. వేదం చెప్పింది చెప్పడం కోసం స్మృతులు పురాణాలు వచ్చాయి. ఇది బాగా తెలుసుకోవాల్సింది. కనుక వేదం అనేటటువంటిది ధర్మాధర్మ రూపమైన శబ్దము. ఇది ఎవడు చెప్పాడు? వాడు చెప్తే నేను వింటానేంటి అని అనొచ్చు మనం. చెప్పినవాడు ఈశ్వరుడు. అది శృతి స్మృతి మమైవాజ్ఞ, భగవానుడు చెప్తున్నాడు. శృతి స్మృతులు నా ఆజ్ఞలు. ఎవడు దాన్ని ఉల్లంఘిస్తాడో సమే ద్వేష్య, ఎవడు వాటిని ఉల్లంఘిస్తాడో దాడతాడో వాడిని శిక్షిస్తాను, ఎవడు వాటిని పాటిస్తాడో వాడిని అనుగ్రహిస్తాను. ఇది ఈశ్వర శాసనం. ఒక దేశంలో ఒక లా అండ్ ఆర్డరు, ఒక కాన్స్టిట్యూషన్, ఒక కోడ్ సిస్టమ్ పెట్టారు. ఎవరు దాన్ని పాటిస్తారో వాళ్ళని చక్కగా దేశంలో ఉండనిస్తాం, పాటించకపోతే శిక్షిస్తాం అని ఎవడంటాడు? ప్రభుత్వం ఉంటుంది. కానీ జగత్ ప్రభుత్వ నిర్వాహకుడైన మహాప్రభు అయిన పరమేశ్వరుడు వేదమనేటటువంటి శాసనం ద్వారా ధర్మాధర్మములు చెప్తూ నడుపుతున్నాడు. ఇది తెలుసుకుంటే ఎవడైతే ఆ ధర్మాన్ని తప్పుతాడో వాడికి ఘోరుడు ఆయన, ఎవడు ఆ ధర్మాన్ని అనుసరిస్తాడో వాడికి అఘోరుడు ఆయన. ఈ రెండు అయిన శివమే ఆయన. అందుకే వేదం అనేది ఎవరిచ్చాడయ్యా అంటే ఆయన ఇచ్చాడు. అందుకే వేద రూపయ ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా రుద్ర. ఇది మరొక అర్థం. వేదమనే రూపము ద్వారా ధర్మముల్ని గమనించువాడు, ధర్మముల్ని ఉపదేశించువాడైన వాడు కనుక రుద్ర అంటే వేదోపదేష్ట. రుద్ర శబ్దానికి మరొక అర్థం వేదాలను ఉపదేశించిన వాడు. ఎవడైతే వేదమనే జ్ఞానాన్ని ఉపదేశించాడో ఆయన మా గురువు గారండి. ఎంత బాగుందండి. అందుకు శివాయ గురువే నమః. అందుకే వేదము నీవు ఉపదేశించిన వాడు. అంతేకాదు ఇప్పుడు మంత్రము వేదము ఏదో చెయ్యగా దొరికేది. ఇది ఒక మంత్రం చేసాం, ఒక వేదం ఇప్పుడు చేశారు, వేదం చేస్తూ హోమం చేశారు, అభిషేకం చేశారు. అందులో ప్రధానం నీరు పోయడం, అగ్నిహోత్రం ఏదో వేయడం కాదు, మంత్రం ప్రధానం. మంత్రం వల్ల ఇవన్నీ పవిత్రమయ్యాయి. కానీ మంత్రం అనేది శబ్దం. శబ్దం అనేక రకాలు. మీరు గురుగారి దగ్గర మంత్రం తీసి జపం చేశారు అంతే కదా, లేదా ఓంకారము ఏదో శబ్దం ద్వారా చేస్తున్నారు కదా. ఎందువల్ల అంటే దానివల్ల ఆయన దొరుకుతాడు. భగవంతుడు దేని వల్ల దొరుకుతాడయ్యా అంటే శబ్దం వల్ల దొరుకుతాడు.
అందుకే శాస్త్రయోనిత్వాత్ అని బాదరాయణ బ్రహ్మసూత్రం చెప్తోంది. శాస్త్రయోనిత్వాత్ అనే మాటకు భాష్యం రాస్తూ అంటారు, శాస్త్రం ఎవడి నుంచి వచ్చిందో వాడు, శాస్త్రం వల్ల ఎవడు దొరుకుతాడో వాడు. రెండో అర్థం. శాస్త్రం లేకపోతే శివుడు దొరుకుతారండి? మీరు శివుడికి అనుగ్రహం కావాలి, ఏం చేస్తారు చెప్పండి? ఏదో మంత్రము జపం చేస్తారు, స్తోత్రం చెప్తారు, గురువు చెప్పింది విని అర్థం చేసుకుంటారు. కానీ శివుడు దేని వల్ల దొరికాడు? శబ్దం వల్ల దొరికాడు. కానీ శబ్దం వల్ల దొరకబడుతున్నాడు కదా. శబ్దం ఎవడిచ్చాడు? ఆయన ఇచ్చిన శబ్దం ద్వారా ఆయన దొరుకుతున్నాడు. ఇది చాలా బాగుందండి. అందుకే వేదేశ్చ సర్వై అహమయ వేద్య, వేదము ద్వారా నేనే దొరుకుతున్నాను కదా అన్నాడు ఇక్కడ. కానీ వేదము ద్వారా దొరుకుతున్నాడు కనుక రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అన్నాడు ఇక్కడ. రుతి శబ్దానికి రుత్య, ఋతం అంటే శబ్దం అని చెప్పాం. శబ్దములు ఇచ్చినవాడు, శబ్దమునికి అంతమునందు లభించువాడు. శబ్దమునికి అంతం, ఇది చాలా. శబ్దమనగా వేదం, శబ్దమునికి అంతం అంటే వేదాంతము, ఇది అర్థం ఇక్కడ. వేదాంతమునందు దొరుకువాడు రుద్రుడు. వేదమైనా అంతం కావాలి. వేదం దేన్ని పొందిస్తుందో దాన్ని పొందాలి, అది వేదాంతం అంటే బ్రహ్మ వస్తువు. కనుక వేదమునకు అంతమునందు, శబ్దమునకు అంతమునందు దొరుకువాడు, శబ్దమునకు అంతమునందు ఏదుందో అది ఇచ్చువాడు. ఎంతసేపు పిలుస్తూ స్తోత్రం చేయడమేనా? వాడి ఫలితమైన మోక్షం రావద్దు. మోక్షం వచ్చిందంటే చప్పుడు ఆగిపోయింది. రామకృష్ణ పరమహంస అంటాడు, పువ్వు చుట్టూ తిరిగేటప్పటి వరకు తుమ్మిద ఝంకారం చేస్తుంది, పువ్వులో మునిగి మకరంద ఆస్వాదించినప్పుడు మౌనంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ. కనుక ఆ ఝంకారం ఎప్పుడు ఆగింది? ఆస్వాదనకు ముందు ఆగింది. కనుక ఈ ఝంకారాలు, ఓంకారాలు, మంత్రాలు, తంత్రాలు ఎంతవరకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యే వరకు. కనుక అటువంటి మంత్రము ద్వారా దొరకబడివాడు, మంత్రము యొక్క అంతమునందు ఉన్నవాడు, మంత్రములకు ఫలముగా దొరుకువాడు కనుక రుద్ర. ఇప్పుడు రుద్రానికి 3 శబ్దాలు చెప్పేశాం. మంత్రముని శబ్దాన్ని ఇచ్చినవాడు, శబ్దానికి అంతమునందు లభించువాడు, అలాగే మంత్రము ద్వారా పొందబడివాడు కనుక రుత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి అన్నారు. ఇంకొక అర్థం, ఋతం అంటే శబ్దమే. శబ్దం అంటే వేదం అన్నాం, కానీ వేదం కంటే ముందు ఒకటి ఉంది, అదే అసలు శబ్దమయ్యా అన్నాడు. ఏమిటది? ప్రణవం, ఓంకారం అన్నాడు. ఓంకారం అసలు శబ్దం, అదే అసలు ఋతం, అసలు శబ్దం అది. అందుకే రుత్య ప్రణవరూపయ స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్ర. మరొక అర్థం ఇక్కడ పతంజలి యోగ సూత్రంలో, అయ్యా యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగం చెప్పావు, నిజమే. దేనికోసం? భగవంతుని పొందడం కోసం, చేయవలసిన సాధన కోసం, అనుకూలత కోసం, ఆరోగ్యం. అందుకు ఇచ్చాడు పతంజలి. ఎందుకయ్యా యోగము అంటే ధ్యానం చేయడం కోసం అన్నాడు. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ, వినడానికి ఇదే, కానీ ఒక్కొక్క స్టెప్ దాటేటప్పుడు ఉంటుందండి, సామాన్యం కాదు ఇక్కడ. అయితే ధారణ దేన్ని చేయాలి? మనసును చిక్కబట్టాలి. చిక్కబట్టడానికి ముందు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారం. చిక్కబట్టి నిలబడి, చిక్కబడితే ధారణ, నిలబెడితే ధ్యానం. అంతే కదా. ఎక్కడ పెడతావు? ఏముండద్దు, లక్ష్యం ఉండద్దు. ఏ లక్ష్యం లేకుండా ధ్యానం కూర్చొని నిద్రపోతావు అంతే. ధ్యానం దాకా వెళ్ళక్కర్లేకుండా నా పని చేయొచ్చు. అయితే లక్ష్యం ఉండాలి కదా. లక్ష్యం ఏమిటాయి అంటే ఈశ్వర అన్నాడు. మరి ఈశ్వరుని దేనితో పట్టుకోవాలి అంటే శబ్దం కావాలి కదా. అని శ్వాసతో శబ్దాన్ని కలుపు. ఏమిటి కలపండి? తస్య వాచక ప్రణవ అన్నాడు. ఎవడు? పతంజలి. ఆ ఈశ్వరుని తెలియజేసే శబ్దం ఒక్కటే ఉంది, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం ద్వారా తెలియబడుతున్నాడు. ఓం ఎక్కడికి వెళ్ళింది? ఎవరి నుంచి వచ్చిందో వాడి దగ్గరికి వెళ్ళింది. కానీ పరమేశ్వరుడు ఓంకార రూపుడే వ్యక్తమవుతూ ఓంకారం ద్వారా తనను చేర్చుకుంటున్నాడు ఇక్కడ. కానీ తస్య వాచక ప్రణవ అన్నాడు ఇక్కడ. ఇది చెప్తూ శివశాస్త్రంలో ఒక మాట అంటారు, వాచ్యుడు శివుడు, వాచకం ప్రణవం. వాచకం అంటే చెప్పునది, వాచ్యం అంటే చెప్పబడునది. చెప్పునది ఏమిటి? ఆయన చెప్పే శబ్దం ఏంటి? చెప్పే శబ్దం ఓంకారం, చెప్పబడేవాడు ఆయన. ఒక భాష్యకారుడు గొప్ప మాట్లాడు, వాచ్య వాచకయోహో అత్యంత భేదాభావ అన్నాడు ఇక్కడ. వాచ్యానికి వాచకానికి అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదన్నాడు. అంత భేదం లేదంటే అర్థం ఏంటండి? కొంత భేదం ఉందని అర్థం ఇక్కడ. కనుక వాచ్యమైన ఈశ్వరుడికి, వాచకమైన ఓంకారానికి అంత భేదం లేదు. అయితే మీరు ఇంతవరకు భేదం లేదని కదా ఓం అంటేనే శివుడు అనుకుంటున్నామంటే మనకి అనుభూతి ఎందుకు కలగలే? ఏదో కొంత భేదం ఉందనమాట. అంటే దానికి భాష్యం రాస్తాడు, శివుని చెప్తూ చెప్తూ శివునిలో లయమవుతుంది అన్నాడు ఇక్కడ. అది శివుని చెప్పడానికి వచ్చిన శివుడిలో లయమైతేనే పూర్ణానుభూతి. ఓం అనేది అందులో లయమైపోవాలి ఇక్కడ. అన్నాక మళ్ళీ నువ్వు తిరిగి ఓం అనడానికి వీళ్ళు అంత స్థితికి వెళ్ళిపోవాలి సాధన చేయగలి. ఆ ఐక్యము, ఆ తాదాత్మ్య స్థితి, ఆ లయం కావాలండి. మరి తాదాత్మ్యము తన్మయము కంటే తల్లయం గొప్పది. తాదాత్మ్యం అనుకోండి, ఇలా వింటూ వింటుంటే తాదాత్మ్యం అంటే టైమే తెలియలేదండి. ఎందుకంటే తాదాత్మ్యం అండి. తాదాత్మ్యం తర్వాత తన్మయం అండి. తన్మయమే తల్లయం. తల్లయం అయితే మరి వెనక్కి రావు. నది సముద్రంలోకి దూరిపోయే సముద్రం అయిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు. అలాగే ఓం ఆయనలో లయమైపోవాలి. అదే లయం చెయ్యడానికి సాధనగా పనికొచ్చింది. లయమయ్యాక అది ఆగిపోయింది ఇక్కడ. ప్రణవ రూపయ స్వాత్మానం ప్రాపయతి. ఆ ఓంకార ఉపాసన వల్ల ఆత్మగా ఉన్న పరమేశ్వరుడు లభిస్తున్నాడు కనుక ఓంకారము ద్వారా లభించబడే ఆత్మరూపుడు కనుక రుద్ర అన్నారు ఇక్కడ. ఋతం అంటే ప్రణవము, ప్రణవము ద్వారా లభించువాడు. అలాగే ఇంకో మాట చెప్పాడు, రుదో రౌతీతి
సత్యే రోరూపమానో ద్రవతి ప్రవిశతి మర్త్యాన్ ఇది రుద్ర. ప్రతివాడిలో అంకురముగా ప్రవేశించువాడు అన్నాడు ఇక్కడ. అంటే మన జీవులను తిరుగుతున్నామంటే లోపల కూడా ఉన్నాడు, మనలో ప్రవేశించాడు, ఆయన ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశం ఆయనదేనండి. ప్రవేశం ప్రాతీసిస్తే వేషం, విషణ ధర్మం నుంచి వేషము వచ్చింది. వేషము, ప్రవేశము, ఆవేశము, నివేశము. వేషం అంటే వచ్చుట, మనలోకి వచ్చి ప్రవేశించాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం. జగత్తును సృజించడమే కాకుండా జగత్తులో ఆయన ఉన్నాడండి, ప్రవేశించున్నాడు. గృహం సృష్టించక గృహ ప్రవేశం చేయము, ప్రపంచాన్ని సృష్టించక ప్రవేశించడు పరమాత్మ. గృహప్రవేశం చేస్తేనే గృహానికి శక్తి, పరమాత్మ ప్రవేశిస్తేనే ప్రపంచానికి శక్తి. ఆయన ప్రవేశం ఎలా ఉంటుందని వ్యాపించిపోయి ఉంటాడు అయ్యా అన్నాడు ఇక్కడ. కానీ విషణం, వ్యాపకం, ఈ రెండు ధర్మములో విష్ణువు అన్నారయ్యా అన్నారు ఇక్కడ. కానీ జగత్తులో ప్రవేశించి వ్యాపించిపోయాడు. ఏంటంటే విష్ణువుని శివుడిని కలిపేస్తాడని నేను కలపలే. యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది మంత్రం మీరు చెప్తున్నారు. ఏ రుద్రుడు అగ్నౌ అగ్నియందు, య అప్సు నీటి యందు, య ఓషధీషు ఓషధులు యందు. ఎంత లిస్టు చెప్తానండి. కలడంబోది, కలండు గాలి, కలడాకాశంబునం. లిస్టు ప్రపంచానికి లిస్టు కావాలి, ఆయనకి లిస్ట్ అక్కర్లేదు. ప్రపంచం అనేకం కనుక అనేకం చెప్పాలి, ఆయన ఏకం కనుక అని చెప్పక్కర్లేదు. ఒక్క మాట చెప్తా, ఎందుగలడు అందులేడని సందేహం. ఎంత చెప్తా, ఏదో కొన్ని చెప్తా విను. అగ్నౌ అప్సు యవౌషధీషు, ఒకటేమిటయ్యా విశ్వాభువన వివేశ. సమస్త విశ్వమునందు ఎవడు ప్రవేశించున్నాడు ఆ రుద్రుడికి నమస్కారము. ఇప్పుడు చెప్పండి, నమో భగవతే రుద్రాయ విష్ణవే. ఇందాక చెప్పిన పంచభూతాల్లో రుద్రుడు ఉన్నాడు ఘోరాఘోర రూపములుగా. మీకు అనుగ్రహించవలసినవన్నీ ఘోరాఘోరాలే, అవునా లేదా? ఏమండి, ఎంత ఘోరంగా ఇంట్లో ఉంటుందో తెలుసా, వెళ్ళడానికి భయం వేస్తుందండి అన్నాడు ఒక ఆయన. మరి నువ్వేగా కావాలని మరి పెళ్లి చేసుకున్నావు, అఘోరం బాగుంటుందని అంటే అప్పుడు అఘోరం అనుకున్నా అండి, తర్వాత ఘోరం అండి అని. ఇప్పుడు నీకేం కావాలి? ఘోరం అఘోరంగా మారిపోవాలండి, అవునా? రుద్రుడిని పట్టుకో. ఆ ఘోరంలో ఉన్న రుద్రుడికి కూడా నమస్కారం చేసేస్తే అది కూడా నేను అఘోరంగా మార్చేస్తాడు. ఇది బాగుంది కదండి, ఎంత బాగుంది. కానీ సృష్టిలో అన్ని చోట్ల ఘోరాఘోరములు ఉన్నాయని తెలియడానికి ఇది ఒక్క ఉదాహరణ. కానీ మీరు ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసిన సాధన అంతా కూడా ఘోరములు అఘోరమైపోవాలని పొద్దున్నుంచి, అంటే ప్రతికూలతలతో అనుకూలతలు అవ్వాలని. అందుకే దానికి ఏం చేయాలి? ఎవడు ఘోరాఘోర రూపములతో విశ్వములు ఉన్నాడో వాడిని పొద్దంతా నమస్కరించుకుని బయలుదేరు, ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అన్ని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఈ రహస్యం ఒక ప్రహ్లాదుడికి తెలుసు, ఒక దుర్జుడికి తెలుసు. అందుకే పవి పుష్పంబకు అగ్ని మంచుకుని ఆయనే చెప్పాడు కదా, నిన్నే చెప్పుకున్నావు అని మార్చేస్తాడు. అలాగా అనుగ్రహిస్తాడు. అగ్నవు అప్సు య ఓషధీషు. ఈ మంత్రం ఎందుకు చెప్తున్నాడు? అగ్ని యందు, జలమునందు, ఓషధులు యందు ఈ రుద్రుడున్నాడు. ఈ లిస్ట్ చెప్పిన 3 యందు ఉన్నాడు అనుకోకయ్యా. లిస్ట్ చెప్తే టైం ఎక్కువ. నా లక్ష్యం ఎన్నిట్లో ఉన్నాడో చెప్పడం కాదు, ఎవడున్నాడు.